వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ వనశ్రీ. సో హోప్ మీరు అందరూ చాలా 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 బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. దిస్ ఇస్ అ గివ్ శారీ అండి. చెక్స్ వచ్చింది ఇక్కడ చినాన్స్లో. దిస్ ఇస్ నాట్ ప్యూర్ చినాన్స్లో చెక్స్ వచ్చి ఇట్లా బ్లౌజ్ వచ్చింది. సో దిస్ ఇస్ ద గివ్ శారీ. ఓకే, సో డోంట్ మిస్ అవుట్. ఇంకా అన్బాక్సింగ్ వీడియో చేయకపోతే వితౌట్ అన్బాక్సింగ్ వీడియో ఎటువంటి రిటర్న్స్ యాక్సెప్ట్ చేయమండి. మళ్ళీ చెప్తాను, ప్రతి వీడియోలో చెప్పాలంటే కష్టం అవుతుంది. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి. నా దగ్గరే కాదు, ఎక్కడ తీసుకున్నా సరే అన్బాక్సింగ్ వీడియో ష్యూర్గా ఉండాలి. మేము వెండర్స్ దగ్గర నుంచి తెప్పించుకున్న వితౌట్ అన్బాక్సింగ్ వీడియో, మాకంటే క్యామ్స్ ఉంటాయి కాబట్టి. సో ఒక్కొక్కసారి ఎప్పుడైనా మిస్ అయినా సరే ఆ క్యామ్ నుంచి క్యాప్చర్ చేస్తాము, లైక్ బ్యాకప్ తీసుకుంటాము. ఎప్పుడైనా ఏదైనా వచ్చినా లైక్ వెయిట్, మాకు అంత వెయిట్తో ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత వెయిట్ అక్కడ వేశారు, ఇక్కడ ఎంత వెయిట్ వచ్చింది, శారీస్ కౌంట్ కానీ ఎవ్రీథింగ్. అలాగా మీరు కూడా వీ షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీ వన్ అండి. ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్టేక్స్ ఎక్కడైనా జరుగుతాయి, తెలియకుండా కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి కదా. సో అందుకని దయచేసి అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీసుకోండి. ఈ మధ్య ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా అన్బాక్సింగ్ వీడియో పెట్టినట్టున్నారు. నాకు అంత అవేర్నెస్ లేదు కానీ, బట్ ఎక్కడి నుంచి పార్సల్ వచ్చినా బిఫోర్ ఓపెనింగ్ మనం ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా దాన్ని మనం లూజ్ చేసుకోకూడదు, దాన్ని ఒక ఎవిడెన్స్ లాగా మనం ఉంచుకోవాలి. అది మనకి అసెట్ లాగా అనమాట. ఓకే, సో అన్బాక్సింగ్ వీడియో లేకపోతే మేము కూడా పంపించాలన్నా కూడా కష్టం అవుతున్నాయి. అసలు మేము యూజువల్గా ఎటువంటి డ్యామేజెస్ వచ్చినా వీళ్ళు వెబ్సైట్లో పిక్స్ తీస్తున్నప్పుడే మేము వెండర్ డైరెక్ట్గా పిక్స్ పెట్టేస్తాం, అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో అంత క్రాస్ చెక్ జరుగుతున్నప్పుడు మళ్ళీ మిస్టేక్ వెళ్ళింది అంటే మరి మేము కూడా ఎందుకు వెళ్ళదు కదా, ఇన్ని క్రాస్ చెక్ చేసాం కదా అనేది మాకు కూడా ఉంటుంది కదా. సో అందుకని మీరు ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో తీస్తే మాకు కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చేమో, ఇది డ్యామేజ్ ఉందని మాకు అర్థమవుతుంది, లేకపోతే నాకు కూడా అర్థమవుతుంది కదా. సో దయచేసి రిటర్న్స్ కానీ కలర్ వేరియేషన్ అనేది ఆన్లైన్లో తీసుకుంటున్నప్పుడు లిటిల్ డార్క్ ఆర్ లైట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. ఖచ్చితంగా ఉంటుంది రెజల్యూషన్లో. ఒక్కొక్కసారి మీరు ఏదైనా పర్టికులర్ శారీ తీసుకోవాలి, కొంచెం కాస్ట్లీ అనుకున్నప్పుడు 1 or 2 ఫోన్స్లో మీరు చూసుకుంటే రెజల్యూషన్ వల్ల మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి సేమ్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి కొంచెం డార్క్ ఆర్ కొంచెం లైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే మేము ఫ్రంట్ క్యామ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే బ్యాక్ క్యామ్ అయితే ఇంకొంచెం వేరియేషన్ ఎక్కువ వస్తుంది, ఫ్రంట్లో అయితే తక్కువ వస్తుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ శారీస్ చూడండి. సో మంచి టస్సర్ క్రష్లో హ్యాండ్ వర్క్స్ అసలు ఎంత బాగున్నాయో. అసలు ఈ హ్యాండ్ వర్క్ చూడండి ఎంత ముద్దగా, ఎంత బాగా చేశారో. ప్రైసింగ్ కూడా అలాగే ఉందండి, అకార్డింగ్ టు ద వర్క్. అసలు చాలా రీజనబుల్ అనిపించింది నాకు. ఇట్లా సింగిల్ వేసుకున్నా చాలా అదిరిపోయింది అసలు శారీ. సో ఇది డబుల్ సైడ్ వచ్చింది. యాక్చువల్గా ఇది సింగిల్ సైడ్ వస్తే ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది, ఇట్లా డబుల్ సైడ్ వస్తే అసలు ఇంకా బాగుంటుంది కదా, ఇంకా మంచి ప్రైస్కి వచ్చింది. డబుల్ సైడ్ వచ్చినా సరే దీనికి వచ్చిన పళ్ళు చూడండి. హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్కి ఇలా వచ్చింది. అసలు ఈ వర్క్ ఫినిషింగ్ ఒకసారి మీరు చూడండి అండి. ఈ ఫ్లవర్ ఉంది కదా, అదేమో అంత ఈజీగా కాంతా వర్క్ అంత ఈజీ కాదండి, చాలా కష్టం. థ్రెడ్ కూడా ఎక్కువ పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. మీకు ఐడియా ఉందా ఈ వర్క్? అంటే అప్పుడు నేర్చుకున్నప్పుడు ఉండేదండి, కొంచెం కష్టమే కదా, చాలా కష్టం. సూదికి ఎక్కించేలా తిప్పి చేయాలి, చాలా చాలా కష్టం. అసలు నేను లాస్ట్ టైం కల్కటా వెళ్ళినప్పుడు ఇది చేద్దాం అనుకున్నాను, బట్ నేను చూసి అలాగే అయిపోయింది. కానీ నాకు అదొక థింగ్ అండి, టక్క చక్క రీల్స్ చేసే అలవాటు లేదు. చూడండి బ్లాక్, ఇవన్నీ ప్రియార్డర్స్ అవుతాయి కానీ అండి టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇదంతా వర్క్తో కూడుకున్నది కదా. కారిగార్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫినిష్ అయ్యి మళ్ళీ వచ్చి టైం. ఇంకా హ్యాండ్ పెయింటెడ్ విత్ హ్యాండ్ వర్క్ అయితే ఇంకా కష్టం. హ్యాండ్ పెయింట్ వాళ్ళు వేరే ఉంటారు, హ్యాండ్ వర్క్స్ వాళ్ళు వేరే ఉంటారు. ప్రైస్ చెప్పలేదు కదా, 2950 ఫ్రీ షిప్పింగ్. అసలు ఈ వర్క్కి ఆ ప్రైస్కి అసలు ఎక్కడా సంబంధం లేదు. దిస్ ఇస్ ద పళ్ళు ఇలా మొత్తం వచ్చింది. ఇక్కడ మంచి ఫ్లవర్స్, అవి కూడా చక్కగా చాలా మంచి ఫ్రీక్వెంట్గానే వచ్చాయి, మరి చాలా దూరంగా అట్లా వచ్చలేదు. బ్లాక్స్ విడిగా తీసుకొని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. దానికైతే పైన కూడా వచ్చిందండి, దీనికైతే పైన రాలేదు వర్క్, ఇలా వచ్చింది. హ్యాండ్కి మాత్రం ఇలా వచ్చింది. ఓకే, హైట్ 44 is the saree height. This is a nice yellow shade అండి.
నాకు ఈ కలర్లో ఒక శారీ ఇంకా కట్టుకోలేదు, కట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూసుకుంటున్నాను. చాలా బాగుంది. ఇంతకుముందు అసలు నాకు ఎల్లోస్ నచ్చేది కాదు, బట్ ఇప్పుడు ఎల్లోస్ కూడా నచ్చుతున్నాయి. కట్టుకుంటే అన్ని కలర్స్ బాగుంటాయి అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ అ నైస్ వైట్ అండి. లాస్ట్ టైం వైట్ ఫస్ట్ వెళ్ళిపోయింది కదా అనిత, ఒక వైట్స్లో చూపించినప్పుడు యూజువల్గా వైట్స్ ఎట్లా వెళ్తుందో అనుకున్నాము, ఫస్ట్ మూవ్ అయిపోయిందండి వైట్. తర్వాత అడిగారు కూడా. ఈ కలర్స్ ఏమి మీరు హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు, ఈ కలర్స్ ఏమి అంటావు. ఇవి మాత్రం నేను పర్టికులర్గా చెప్పాను కదా, ఇవి అయితే కొన్ని అయితే డ్రై వాష్లోనే ఉన్నాయి. ఈ మోడల్ అయితే కనుక ఈ హ్యాండ్ వర్క్ ఈ పర్టికులర్ కారిడార్స్ దగ్గర కలర్స్ మనం డ్రెస్సెస్ కూడా చేస్తున్నాం కదా, సో కలర్స్ ఏమీ బ్లీడ్ అవ్వవు వీళ్ళ దగ్గర. ఇది కూడా మంచి కలర్ అండి, డిఫరెంట్ టోన్ అన్నమాట. ఒక్కదానికి పైన కూడా ఫ్లవర్ ఇచ్చారు, దీని మిగతా అన్నిటికీ కూడా లైన్ చక్కగా ఇచ్చేసారు. మంచి కలర్స్ యూజ్ చేశారండి. యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, అసలు అన్ని కైండ్ ఆఫ్ కలర్స్ యూజ్ చేశారు. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 2950 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో. సిల్వర్ ఎగ్జాక్ట్గా అసలు ఎంత బాగా వచ్చిందో. నేను సిల్వర్లో కొన్ని తీసుకున్నాను లాస్ట్ టైం, కానీ చూసాక అనిపించింది అసలు అనవసరంగా సిల్వర్లో తీసుకున్నానేమో అని. అంత బాగా వచ్చింది, బట్ అన్నీ రావు ఫర్ ష్యూర్గా. సిల్వర్ కూడా చాలా మంచి చాయిసే కానీ బట్ కొన్నిసార్లు బట్ ఇంత బాగా వచ్చినప్పుడు ఇవి తీసుకోవడం ఇంకా బెస్ట్ కదా. అన్నీ రాకపోయినా వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి చూసారా బ్లాక్ తీసుకున్నాము, మధ్యలో ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. నేను ఒకసారి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. ఇది 18 ఇంచెస్ లెంత్లో ఉందండి. ఓకే, రియల్ సీజర్స్, ప్లాస్టిక్ బీడ్స్ కాదు, చేసి అర్థం చేసుకోండి. ఇది కూడా చూసారు కదా బ్లాక్లో కూడా. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చు అండి. ఫస్ట్ పెండెంట్ చూసేయండి, చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా క్యూబ్ షేప్లో ఉన్నాయన్నమాట, స్క్వేర్ షేప్లో ఉన్న సీజెట్స్. ఇవేమో బ్లాక్లో చిన్న గ్రే టింట్ ఉంటుంది. బట్ ఈ రెండు కాంబినేషన్ అసలు అదిరిపోయింది. నాకు ఎస్పెషల్లీ పెండెంట్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. మధ్యలో ఏడీ స్టోన్ వేశారు, అందువల్ల రియల్గా ఉంది చాలా. మీకు గోల్డ్లో కూడా ఇప్పుడు ఇవే యూస్ చేస్తున్నారు. మీరు చూడండి, సిల్వర్ అండ్ గోల్డ్లో కూడా ఈ కైండ్ ఆఫ్ స్టోన్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఇది విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 1260 ఫ్రీ షిప్పింగ్. ఓకే, డ్రెస్సెస్ రీస్టాక్ అయ్యాయండి విత్ ద బెస్ట్ ప్రైసెస్తో, సో మిస్ చేసుకోవద్దు. చూడండి ఎంత హ్యాండ్ వర్క్, హ్యాండ్స్కి కూడా చాలా మంచి హ్యాండ్ వర్క్ ఉంటుంది. నా దగ్గర ఉంది, అంతకు ముందు కన్నా మనకి చాలా మంచి ప్రైస్లో వచ్చింది. ఇప్పుడు మీకు మంచి ప్రైస్లో వస్తుంది. దిస్ ఇస్ లైక్ ఏ పెసర గ్రీన్, మేథీ గ్రీన్ అట్లా అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్. మంచి మీకు ఏదైనా పార్టీ పెళ్ళిలో అట్లా మార్చి వేసుకోవడానికి కానీ చాలా రిచ్గా ఉంటుంది. అసలు ఇదే కూడా వేసేసుకోవచ్చు, డ్రెస్సెసే వేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ ఫ్యాబ్రిక్ని రా సిల్క్, సాఫ్ట్ రా సిల్క్ అంటారండి. చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్, మేనేజబుల్గా ఉంటుంది. ఇలా బాటమ్కి వచ్చేసి ఇట్లా వర్క్ వస్తుంది. ఇది 2 పీస్ సూట్ 1499 ఫ్రీ షిప్పింగ్. చాలా మంచి ప్రైసింగ్లో ఉంది కదా, చాలా రిచ్ వర్క్ వస్తుంది ఇంటి మంచి కలర్స్తో. సో జస్ట్ ఫర్ 1499 ఫ్రీ షిప్పింగ్, 2 పీస్ సూట్. ఈ శారీస్ చూడండి, మంచి సేల్లో పెట్టేసాను. ఈ శారీస్ సింగిల్ కలర్స్ అట్లా ఉన్నాయి. ఓకే, సో మెల్లమెల్లగా ఇంకా అట్లా ఉన్నాయి, తీసేస్తున్నాము సేల్లో. ఇవి చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ మధ్యలో ఈ పింక్ ఇవ్వడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో కదా. సో చాలా బాగున్నాయండి, మంచి బందేజ్లో ముగ్గా సిల్క్లో. దీనికి వచ్చిన అసలు పెట్టడమే చాలా బెస్ట్ ప్రైస్ పెట్టాము. దీనికి వచ్చిన ప్యూర్ కదా, దీనికి వచ్చిన మంచి పళ్ళు అంటే బ్లౌజ్ విత్ ఆ బార్డర్ అండి. మీనాకారి బార్డర్ బ్లౌజ్, బార్డర్లో కూడా వచ్చింది బ్లౌజ్ కూడా, బార్డర్లో కూడా. సో సింగిల్ ప్లేట్ వేసి కట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఈరోజు యాక్చువల్ ప్రైస్ అయితే 2780. ఈరోజు మీకు ఇస్తున్న ప్రైస్ 2430 అండి. 2430కి అసలు చాలా మంచి ప్రైస్లోకి వస్తుంది. ఆల్రెడీ మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయండి, అందువల్ల
చాలా తగ్గించాలంటే కష్టము. దిస్ ఇస్ అ నైస్ మంచి హాట్ పింక్ చూడండి. ఆ షిప్పింగ్ కూడా ఉంటాం లేదా 2399 కన్నా ఇచ్చేదానికన్నా షిప్పింగ్కే మనకి అయిపోతుందండి. ఇంకా దూరం అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే 30కి ఇంకొంచెం వేస్తే కానీ షిప్పింగ్ వేయడానికి అవ్వదు. దిస్ ఇస్ ద హార్డ్ టైం ఫర్ క్లోతింగ్ అండి. కరోనాలో ఎంత పీక్కి వెళ్ళిందో ఇప్పుడు అటు ఇటుగా అలా మేనేజబుల్గా ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడు కూడా బల్క్ చేసే వాళ్ళకి కానీ తక్కువ చేసే వాళ్ళకి అసలు వర్కౌట్ అవ్వదు. బల్క్ చేస్తేనే మనకు కొంచెమైనా మార్జిన్స్లో తక్కువ మార్జిన్ అయినా కొంచెమైనా కవర్ అవుతుంది. లేదంటే చాలా కష్టంగానే ఉంది. చాలామంది అంటున్నారు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా. దిస్ ఇస్ నైస్ రెడ్ అండి. ఈ 4 ఉన్నాయా? మంచి రెడ్లో ఇట్లా రెడ్ మీద ఇట్లా వేసుకోవడానికి కూడా బాగుంది. చూడండి పెట్టుకున్న పీస్ సింపుల్గా. పళ్ళు చాలా చాలా బాగుంది. ఈ ప్యూర్ చినాన్ ప్రింట్స్ చూడండి ఎంత బాగున్నాయో. 2799 ఫ్రీ షిప్పింగ్. పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. డిజిటల్ వచ్చి ప్యూర్ చినాన్స్లో చాలా బాగున్నాయి. శారీ అంతా ఇట్లా డ్యూయల్ కలర్లో ఈ కైండ్ ఆఫ్ ఇట్లా వచ్చింది. దీనికి వచ్చిన బ్లౌజ్ $2799 ఫ్రీ షిప్పింగ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ చినాన్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ప్రైసింగ్ ఎస్పెషల్లీ సూపర్ ప్రైస్. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. పళ్ళు, బ్లౌజ్ ఇది చూడండి మంచి కలర్. అక్కడక్కడ చక్కగా ఇవి స్కెచ్ గీసినట్టున్నాయండి ప్రింట్స్. పళ్ళు, దీనికి వచ్చిన బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా లాస్ట్ టైం వచ్చిందండి. ఇలాగే మనకు అక్కడక్కడ శారీ అంతా వస్తాయి. ఇప్పుడు చూపించినవన్నీ కూడా అలాగే శారీ అంతా వస్తాయి. చాలా మంచి క్రేజ్ ఉందండి ప్రింట్స్కి మాత్రం. ఇప్పుడు కంచిలో ప్రింట్స్, గద్వాల్లో ప్రింట్స్, అన్నిట్లో ప్రింట్స్ బాగా హవ నడుస్తుంది. బ్లౌజ్, లైట్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇవన్నీ కూడా 2799 ఫ్రీ షిప్పింగ్. ఇది చూడండి మంచి బ్లూలో వచ్చింది. దీనికి వచ్చిన బ్లౌజ్. నెక్స్ట్ దిస్ ఇస్ ఎ నైస్ మస్టర్డ్ షేడ్ అండి. మస్టర్డ్ మీద అంతా కూడా ఫ్లోరల్ కైండ్ వచ్చింది.
దీనికి వచ్చిన బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, డార్కెస్ట్ వైన్ అని పళ్ళు, the blouse. Next ఇది చూడండి, this is the beautiful పళ్ళు. చాలా మంది అడిగారు లాస్ట్ టైం, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వేసేసుకో. హైట్ ఎంత ఉన్నాయి ఇవన్నీ? 45. స్కాలప్ వస్తే హైట్ తగ్గుతుంది యూజువల్గా. దిస్ ఇస్ ద బ్లౌజ్. 2799 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒకసారి చూడండి, సౌసీ పర్ల్లోనే మనకి బ్యూటిఫుల్ కలర్. చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ కలర్, బట్ అంత ఈజీగా కూడా ఎక్కువ మేక్ చేయరు, మరి ఎందుకో తెలియదు. కానీ ఈసారి కావాలి అని నేను తప్పించాను. పెట్టుకుంటే డిఫరెంట్ యాష్ కైండ్ ఆఫ్ వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా పేస్టల్స్ మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మంచి లెంత్లో వచ్చిందండి, 18 to 20 ఇంచెస్ మధ్యలో వచ్చింది కదా, చాలా చాలా బాగుంది. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. నేను బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపిస్తాను. వీటికి పెండెంట్స్ అట్లా యాడ్ చేస్తే ఏమో అంత బాగుంటుంది కదండి, ఇట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చూడండి, ఈ కలరే చాలా చాలా బాగుందండి. మధ్యలో వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ బాల్. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నేను ఇంకొకసారి ప్రైస్ కూడా చెప్పి పెడతాను చూడండి. ఇది కూడా తీసుకోండి, చాలా బాగుందండి. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు, ట్రై చేయండి. మంచి కట్టుతీగ యూస్ చేసాము, చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ ఆఫ్ కట్టుతీగ ఉంటుంది. చుట్టూ ఒకసారి దగ్గరగా చుట్టారు చూడండి, అందువల్ల ప్రతిదానికి క్యాపింగ్ ఇచ్చేసారు. చాలా బాగుంది. ఇది కూడా డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. కోరా కైండ్ ఆఫ్ హాఫ్ వైట్స్, బేబీ పింక్స్, అలాగా మంచి రేడియం గ్రీన్స్, పిస్తా గ్రీన్స్, అట్లా బ్లూస్కి చాలా బాగుంటుంది. డార్క్ కలర్స్కి అంత సూట్ అవుతుంది. లైట్ పేస్టల్స్ అన్నిటికీ చాలా బాగుంటాయి బీట్స్. ఇవి చూడండి అండి, ప్యూర్ మల్మల్లో మంచి షిబోరి డైనింగ్తో వచ్చాయి. ఎంత బాగున్నాయి అసలు. వీటికి మంచి హ్యాండ్ వర్క్, సూపర్ కదా. ఇవి లాస్ట్ టైం చాలామంది అడిగారండి, చాలా మంది అడిగారు లాస్ట్ టైం. సో బట్ హ్యాండ్ వర్క్ అది వచ్చినప్పటికి ఇంత టైం పట్టింది. దీనికి వచ్చిన పళ్ళులో వర్క్ చూడండి అసలు ఎంత రిచ్గా వస్తుందో. ప్యూర్ మల్మల్లో కావాలి, డిజైనర్ కాన్సెప్ట్ కావాలి, మంచి ప్రైసింగ్లో ఉండాలి అంటే కనుక బ్లాక్ చాలా, ఆ బ్లాక్ బేబీ పింక్ కావాలి అంటే కనుక మంచి ఆప్షన్. మళ్ళీ రావాలి అంటే టైం పడుతుంది. జస్ట్ ఫర్ 2999 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్లౌజ్కి బ్లౌజ్. మల్టిపుల్ పీసెస్ వచ్చాయండి, నేను షార్ట్ కూడా రిలీజ్ చేశాను. దీనిలో హైట్ ఎంత ఉన్నాయి? 44 ఇస్ అ శారీ హైట్. ఇది ఒకసారి చూడండి, డార్క్ గ్రే విత్ బ్లాక్ లాగా వచ్చింది, బట్ దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ బ్లాక్, కొంచెం డార్క్ గ్రే అనే చెప్పచ్చు. ఎడ్జెస్లో వచ్చింది కూడా. పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ చూడండి, మంచి బ్లూ, మంచి బ్లూ.
డాట్స్ వచ్చాయి చూడండి పళ్ళులో. ఇది కంప్లీట్గా ప్యూర్ మల్మల్ కాటన్ అండి. మామూలుగా బయట రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, కొంతమంది అయితే ప్యూర్స్ ఏమీ కాదు బట్ ప్యూర్ అనే చెప్తున్నారు. బట్ ప్యూర్ మల్మల్ కాటన్ కాకుండా ఒక కైండ్ ఆఫ్ లెనిన్స్నే మల్మల్ అని చెప్తున్నారు. బట్ ఇవి వచ్చేసి 100% ప్యూర్ మల్మల్. దిస్ ఇస్ అ నైస్ పింక్ షేడ్ అండి. పళ్ళు అండ్ ద బ్లౌజ్. This is nice yellow. మల్మల్ విత్ మంచి ఇంత హ్యాండ్ వర్క్ వచ్చి ఈ ప్రైసెస్లో మాత్రం నిజంగా చాలా బెస్ట్ ప్రైస్ అండి. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి చూడండి అండి, ప్యూర్ జార్జెట్స్లో కైండ్ ఆఫ్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో. ప్యూర్ జార్జెట్ విత్ కంప్లీట్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇలాగా. అసలు చాలా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ లైట్ కలర్ ఇచ్చి ఇది వచ్చింది చూడండి. నెక్స్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్కి ఇట్లా స్కాలప్ బార్డర్ వచ్చి మళ్ళీ ఇట్లా హ్యాండ్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. 4500. దిస్ ఇస్ 100% ప్యూర్ జార్జెట్. చాలా బాగుంది. దిస్ ఇస్ నైస్ ఎల్లో షేడ్. ఇప్పుడు వచ్చిందేమో మంచి పెసర గ్రీన్. సారీ, height ఎంత ఉన్నాయి? 43. 43 is the saree height. పళ్ళు అండ్ ద బ్లౌజ్. దిస్ లైక్ ఎ పెసర గ్రీన్ అండి. ఇక్కడ కొంచెం ఎల్లో టించ్ కనిపిస్తుంది కానీ చాలా బాగుంది కలర్. ఇది వచ్చేసి మనకి మంచి డస్టీ షేడ్ ఆఫ్ కలర్, ఆనియన్ పింక్లో డస్టీ షేడ్ లాగా ఉంది. కట్టుకుంటే అసలు వీటి లుక్ అంత ఈజీగా రీప్లేస్ చేయలేం వేరే కైండ్ ఆఫ్ శారీస్తో. 4500 ఫ్రీ షిప్పింగ్. ఇది చూడండి అండి, ప్యూర్ రా మ్యాంగో అండి. కంప్లీట్ 100% ప్యూర్ రా మ్యాంగో. అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి. దీనికి సిల్వర్ అండ్ యాంటిక్లో ఇట్లా డీటెయిలింగ్ చూడండి, జరీ డీటెయిలింగ్ చాలా స్టైల్గా ఉంది సారీ అయితే. మంచి పీకాక్ బ్లూ అట్లా పీకాక్ గ్రీన్ అట్లా మిక్స్డ్ కలర్లో ఉంది. దీనికి మంచి పీచ్లో ఇట్లా పళ్ళు వచ్చింది. దీనికి వచ్చిన బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. 6999 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ప్యూర్ శారీస్ కావాలి మంచి ఈ బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అండి. ఈ కలర్కి చాలా బాగుంది కదా ఈ చైన్. ఎక్సలెంట్గా ఉంది. కలర్ కూడా చాలా బాగుందండి. మంచి లైట్ కనకాంబరం కైండ్ ఆఫ్ కలర్. దీనికి మంచి వైలెట్ వచ్చింది. అసలు అదిరిపోయింది. 6999 ఫ్రీ షిప్పింగ్. ఈ శారీ ఒకసారి చూడండి అండి, ప్యూర్ కథాన్ బై కథాన్ విత్ మీనాకారి వీవింగ్. బెనారసీలో 2 కైండ్స్ ఉంటాయి కదా, ఇంకా ప్రీమియం కూడా ఉంటాయి. దిస్ ఇస్ ద ఫైనెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఇది మామూలుగా మనకి పెద్ద ర్యాప్లో అట్లా వస్తాయి కదా, కొన్ని వచ్చేసి మనకి 11,000 10,000, మనం కూడా 10,000 రేంజ్లో సేల్ చేసాము. అవి కొంచెం వెయిట్ వస్తాయి. ఇదేంటంటే వెయిట్ తక్కువ ఉంటాయి. ఆల్ ఓవర్గా శారీ ఏంటంటే కథాన్ బై కథాన్ వస్తుంది, కంప్లీట్ హ్యాండ్లూమ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద నైస్ ఆరెంజ్ శారీ అండి. అసలు ఎంత బాగుందో చూడండి కలర్. సచ్ ఎ ప్రెట్టి కలర్, మంచి ఆరెంజ్ విత్ మీనాకారి. యాక్చువల్గా ఇందులో నాకు ఎన్ని కలర్స్ చూపించినా
ఇంకా వేరే ఏ కలర్స్ నాకు నచ్చవు, ఒకటే తెప్పించాను. యూజువల్గా ఏంటంటే అట్లీస్ట్ 4 to 5 సారీస్ తెప్పిస్తాం కదా ఒక్కొక్క ప్యాటర్న్లో, బట్ ఈ ఒక్క కలర్ చాలా బాగా నచ్చింది. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ బ్లౌజ్, బార్డర్ మీరు పర్ఫెక్ట్గా ప్రాపర్గా డిజైన్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో. ఈ కలర్ కానివ్వండి, శారీ కానివ్వండి, చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. వీవింగ్ కూడా చాలా బాగుందండి. యూజువల్గా ఇంట్లో ఈ పెద్దదిగా రాకూడదు, మరీ చిన్నదిగా రాకూడదు. కొన్ని చాలా బాగుంటాయి. ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్గా, చాలా సూపర్గా ఉంది శారీ అయితే కనుక. దిస్ ఇస్ ద పళ్ళు. 17,500. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ అండి. 17,500కి ఇంత మంచి క్వాలిటీది నాకు తెలిసి ఇవ్వని గెట్ ఎనీవేర్. దీంట్లో కొంచెం తక్కువ క్వాలిటీది ఏమైనా వస్తే రావచ్చు, కానీ ఈ క్వాలిటీది ఇంత మంచి మీనాకరీ కథాన్ బై కథాన్లో రాదు. ఇవేవే తీసేద్దామండి ఈ వీడియోది. షేర్, కాపీ లింక్, కమెంట్ పిక్కర్, చూద్దాం ఎవరికి వస్తుందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ అండి. చాణిక్య దల్లి 2856 లైక్. ఎక్సలెంట్ కలెక్షన్స్, బ్యూటిఫుల్ డిజైన్స్, గుడ్ ప్రైసెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. 1 గ్రామ్ కానివ్వండి, శారీస్ కానీ చాలా మంచి కలెక్షన్ రాబోతుంది. సో స్టే ట్యూన్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye, take care.